ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ కుట్ర జరుగుతోంది, రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని స్పందించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర మాత్రమే ఇది అంటూ ఆయన చెప్పారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసమే సిట్ పేరిట ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్. ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు. ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రికో లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారం అన్న విషయం చెప్పరు. ఇది గత సందర్భాల్లో చాలాసార్లు కూడా మేము ప్రజల ముందర చట్టాన్ని ముందర పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా సంబంధం లేని మంత్రుల హరీష్ రావు గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, కేటీఆర్ గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా పనిచేయలేదు. అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి చూపిస్తున్నారు. మీరు కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు. అంటే గోడ మీద ఆ నోటీస్ అంటించారు, గోడ మీద మీరు నోటీస్ అంటించారు. అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన అవసరం ఏంది? మీ మంత్రులకేమో పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, కొండా సురేఖ గారికి ఏమో కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలుసు, ఆ పత్రికలు ఏ విధంగా ఇవ్వాలో తెలుసు, వారికి అడ్రస్ తెలుసు. వాళ్ళ అడ్రస్ పోయి వారి ఆతిథ్యం తీసుకొని మరి వారికి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. మీరు మాత్రం నందినగర్లో పోయి నోటీసు పేస్ట్ చేస్తారు.